గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే, నిన్న పనివాళ్ళ గురించి చేసిన వీడియో ఒక ఆయనకి నచ్చలేదు. పనివాళ్ళని అవమానించంట, పనివాళ్ళని అనవసరంగా అంటున్నారు. డ్రైవర్లతో వెళ్ళిపోయిన ఓనర్స్ లేరా, లేకపోతే ఇంకోటి ఏదేదో ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు చాలా తప్పుగా. దీంట్లో ఆడవాళ్ళు పనికొచ్చి మగవాళ్ళతో ఉన్నారని ఒక ఆవిడ మేడం పెట్టారు. నా కాపురం తీసింది బలన పని అమ్మాయండి, నాకు 45 ఇయర్స్, విజయలక్ష్మో జయలక్ష్మో అని కామెంట్లో పెట్టారు. వెళ్ళి కామెంట్లో చదువుకోవచ్చు. నా కాపురం కూలిపోయింది అని చెప్పారు. అయినా పర్సనల్ విషయం తీసుకొచ్చి నేను మీకు యూట్యూబ్లో చెప్పాల. కానీ ఆయన మాత్రం ఎంతమంది ఆడవాళ్ళు డ్రైవర్లతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఇదని ఒక లేడీస్ గురించి ఓనర్స్ గురించి మరి ఈయన తప్పుగా మాట్లాడిన దానికి ఏమనాలి? వదిలేద్దాం, కర్మని వదిలేద్దాం. నన్ను రెచ్చగొడితేనో ఏదో చేస్తే వీడియో చేయలే. ఒక మనుషులు ఆడవాళ్ళు లేడీస్ ఇంట్లో పడుతున్న సమస్యల గురించి చెప్పుకుంటుంటే ఆయనకు ఒక నవ్వులాటగా ఉంది. పని వాళ్ళని వెనకేసుకొచ్చే ముందు పని వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డ ఓనర్స్ అందరికీ ఈయన డబ్బులు కట్టేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది. చాలామంది మా ఇంట్లో డబ్బులు ఎత్తుకుపోయారు, 3 లక్షలు తీశాడు, అలా తీశాడు, బంగారం తీసుకెళ్ళాడు, బోళ్ళంతా బట్టలు తీసుకుపోతున్నారు, వెళ్తుంటే ఇంట్లో పెట్టుకున్న వస్తువులన్నీ కాజేస్తున్నారు అని ఎంతోమంది 100ల మంది కామెంట్ రూపంలో, మెసేజ్ రూపంలో, మెయిల్స్ రూపంలో పెడుతుంటే ఈయన గారికి పని వాళ్ళని కించపరిచాం, చర్చలకు రండి, ఎక్కడికైనా నేను సిద్ధం అన్నాడు. నేను గుంటూరులో ఉంటానండి, రండి, సిద్ధంగా ఉందాం అని చెప్పాను. మీరు జాతకాన్ని జ్యోతిష్యాన్ని తీసుకొచ్చారంటే జ్యోతిష్యాన్ని తేలేదురా బాబు. పండితులు జ్యోతిషులు ఎంతో వేదాలు నేర్చుకున్న వాళ్ళు, తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చిన వాళ్ళని అవమానించకండి అమ్మా. టిక్టాకులు చేసుకునేవాళ్ళు, శుభ్రంగా ఇంట్లో జనరల్గా మనలాగా హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు దేవుడు ఎలా కనిపిస్తాడు మీకు? అనవసరంగా దేవుణ్ణి పెట్టుకుని గవల్ జ్యోతిష్యం అని చెప్పి పువ్వు రాలుతుందని చెప్పి ఇలాంటివి చెప్పమాకండి. అంత తపస్సు చేసే వాళ్ళకే దేవుడు కనకరించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలమ్మా. మీరు ఇలాంటివి చేయకండి అని చెప్పి మనం వీడియో చేసి డబ్బులు పోగొట్టుకోమాకండి అని చెప్పాం. ఒక్క నిమిషంలో గవ్వ వేయంగానే మన జాతకం మారిపోతుందా? మనకి వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందా? మీరు చెప్పండి. నేను గవలేస్తాను, ఇది మారిపోయి మీ ఇంటి మీద మీరు కూర్చుని ఉండగానే మీకు స్టవ్ మీద బియ్యం ఉడికిపోతాయా? లేకపోతే మీరు కాళ్ళు చాపుకొని కూర్చోగానే ఇంటర్వ్యూలకి మిమ్మల్ని వచ్చి పిలిచేస్తారు జనాలు? జరుగుతాయి ఇట్లాంటివన్నీ? జరగవు కదా. అదే కదా మన వీడియోలో మనం చెప్పుకున్నాం. పనివాళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే పనివాళ్ళని ఆయన చర్చకు తీసుకొచ్చినప్పుడు, అరే మీరు వాచ్మెన్లు ఇంట్లో అద్దెకున్న అమ్మగారులను ఏడిపిస్తున్నారా ఏడిపించట్లేదా అని వాచ్మెన్లు తేవాలి ఆయన ఫస్ట్. ఇంట్లో విషయాలు కిందకు వచ్చినప్పుడు పని వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారా తెలుసుకోవట్లేదా అని వాళ్ళని అడిగి తీసుకురండి వాచ్మెన్. వాడు కనుక్కుంటున్నాడా కనుక్కోవట్లేదా? రెండవది, పని అమ్మాయిలు డబ్బులు తీసుకుని అడ్వాన్సులు తీసుకుని పిల్లలు పెళ్ళిళ్ళకని తీసుకుని ఆ పనులు మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా అని కనుక్కొని తీసుకురావాలి. మూడోది, ఎవరైనా కానీ డ్రైవర్లు ఎన్నిసార్లు డబ్బులు తీసుకుని ఓనర్స్ దగ్గర ఆ పనులు మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కార్లు యాక్సిడెంట్ చేసి లక్షల రూపాయలు డబ్బులు నాశనం చేసిన డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో తీసుకురండి. మీకు స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పాను, మా ఇంట్లో ముసలి వాళ్ళు అయిపోయినా పని వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మేము డబ్బులు ఇస్తామే తప్ప పని వాళ్ళని కించపరచము, బాధ పెట్టమని చెప్పాము. నా వీడియోలు మా ఇంట్లో అందరూ చూస్తారు, పని వాళ్ళు చూస్తారు, డ్రైవర్లు చూస్తారు, అన్ని జిల్లాల్లో ఉన్న పని వాళ్ళు డ్రైవర్లు కూడా చూస్తారు. అర్థమైందా? కరోనా అప్పుడు నన్ను దగ్గరుండి కరోనా వచ్చిన పేషెంట్ నేనైతే నన్ను ముట్టుకుని తలా దువ్వి చక్కగా మంచిగా రెడీ చేసి హాస్పిటల్కి పంపించింది మీకు చెప్పాను. సరస్వతి అని మాకు నెల్లూరులో పని అమ్మాయి అని, సరళ సరస్వతి నా ఇంట్లో పనివాళ్ళు, రమణమ్మ చక్కగా చూసుకుంటారు. బోళ్ళు మంది ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా తరతరాల నుంచి మాకు 3 తరాల నుంచి ఉన్న పనివాళ్ళు ఉన్నారు. ఎవరిని ఎందుకంటారు? తప్పు చేస్తే తప్పు చేశారంటారు. చేసిన వాళ్ళని తప్పని చెప్తే ఈయనకేంటి వచ్చిన నష్టం? ఈయన సిద్ధాంతాన్ని, ఈయన జాతకాన్ని, ఈయన వేదాంతాన్ని ఎవరికించపరిచాడు? ఎవరిని రెచ్చగొడుతున్నాడని చెప్పి నేను మాట్లాడట్లా. ఈ పని వాళ్ళ టాపిక్లు మీ అందరూ ఇబ్బందులు పడుతున్నారని కామెంట్లు పెట్టబట్టే కదా మనం వీడియోలు చేసుకున్నాం. ఇవన్నీ అబద్ధాలా మనం చేస్తున్న నిజ జీవితంలో? మనం ఫేస్ చేయట్లేదా వీళ్ళ వల్ల? పని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది, కరెక్టా కాదా? అది కామెంట్లోకి వచ్చి చెప్పేసేయండి మీరు. ఇంకోటి, ఆయన చెప్పేది తప్పు ఎలా అవుతుంది? మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోవడం తప్ప. ఒక ఫాదర్ని అయితే కేర్ టేకర్గా పెట్టుకుంటే ఆ కేర్ టేకర్ వల్ల మా ఫాదర్ చనిపోయారని ఒక మేడం పెట్టారు నిన్న. అది తప్ప? నిన్న విజయవాడలో ఒక తల్లి కోసం పెట్టుకుంటే ఒక పెద్ద ఆయన్ని గొంతు పిసుక చంపేసి డబ్బులు తీసుకుని పారిపోయారు. దాని గురించి ఏం చెప్తాడు ఈయన?
ఎంతోమంది పని వాళ్ళని పెట్టుకుంటే పసిపిల్లల కోసం నేలకేసి కొట్టి మొన్న కూడా రిలీజ్ అయిన వీడియోలు, పిల్లల్ని ఎంత చిత్రహింసలు పెట్టారో వీడియోలు బయటికి రాలేదా? దాని గురించి ఏం మాట్లాడే ఎందుకని? నేను ఇన్ని వీడియోల గురించి దేని గురించి కామెంట్ పెట్టినా పెద్ద నాకేం ఇబ్బంది లేదు. పని వాళ్ళు లేడీస్ పడుతున్న ఇబ్బందుల గురించి ఈయనకేదో పని వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళని అంత ఉదార స్వభావం ఉంటే ఆ పని వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఈయనే పెట్టుకోవచ్చు కదా. అంత పనివంతుడైతే ఈయన పని వాళ్ళ కోసం త్యాగాలు చేసే ఆయన అయితే. అది అమ్మ, దీంట్లో ఎవరన్నా పని చేసే వాళ్ళు ఎవరున్నా సరే ఇంత మాట్లాడుతున్నాడు కదా, మరి దుబాయ్లోనూ లేదా అక్కడికి వెళ్ళి పనులు చేసుకోవడానికి వెళ్ళి ఇరుక్కుపోయిన పని వాళ్ళు అభ్యర్థించి ఏడ్చి అన్నా మమ్మల్ని కాపాడన్నా, లోకేష్ అన్నా కాపాడన్నా అని ఫోన్లు చేస్తుంటే ఈయన ఇడిపించుకుపోయాడా? అలాంటి చోట ఈయన ఎక్కడ కామెంట్లు పెట్టలేదు. ఆ పని వాళ్ళని వెంటనే తీసుకొచ్చేయండి, లేకపోతే నా వంతు సందేహిస్తానని ఎప్పుడైనా చెప్పాడా? సిద్ధంగా ఉంటట, చర్చికి వచ్చేస్తట, ఎక్కడ కూర్చుని మాట్లాడాలి అక్కడ కూర్చుని మాట్లాడతట. అవి మన ఏం చెప్పా, వచ్చేటప్పుడే పోలీసులను లాయర్లను తెచ్చుకోండి, మళ్ళీ కష్టపడతారు నన్ను అరెస్ట్ చేయించాలంటే. అందుకని వచ్చినప్పుడు పోలీసుల్ని లాయర్ని అందరినీ తీసుకుని రమ్మన్నా. ఆ వార్డు కౌన్సిలర్ను లేకపోతే ఎమ్మెల్యేలను, ఈయనకి ఏమైనా బలగం ఉంటే అందరినీ తీసుకురా, నేను కూర్చుంటా చర్చికి. ఇవన్నీ వీళ్ళు చేశారా లేదా పాయింట్ వైజ్గా అడుగుతాను. ఫస్ట్ పాయింట్, వాచ్మెన్ అపార్ట్మెంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అది చెప్పమను. రెండోది, కొంతమందికి పనులు చేసి కొంతమందికి పని చేయకుండా వాళ్ళని కించపరుస్తున్నాడా లేదా అది చెప్పమను. పనివాళ్ళు టైం ప్రకారం రాకుండా ఓనర్స్ని ఇబ్బంది పెట్టి డబ్బులు తీసేసుకుని పనులు ఎగ్గొడుతున్నారో లేదో అది చెప్పమను ఫస్ట్. అంత నిజాయితీగా ఉన్న వాళ్ళని తీసుకురమ్మని చెప్పు. డ్రైవర్లు ఇబ్బంది పెడుతున్నారో లేదో చెప్పమని చెప్పు. వీళ్ళందరూ కరెక్ట్ అని చెప్పి నాకు చెప్పమని చెప్పు. నా వీడియో తప్పని చెప్పి నేను తీసేస్తాను, 1 గంట కల్లా తీసి అవతల పడేస్తాను వీడియోని. ఏంటి బెదిరించేది నన్ను? ఏంటంటే బెదిరించేది? తమాషాలు పడుతున్నాడు. 20 కామెంట్లు టపా 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 పెడుతున్నాడు. పేరు శ్రీధర్, ఆ పేరు కాబట్టి నేను వదిలేశాను. అది ఎందుకంటే ఒక మనిషి, ఆడవాళ్ళు వీడియో చేసుకున్నారు, పాపం ఇంత సఫర్ అవుతున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అత్తగారులు మామగారులను చూసుకోవాలి, వచ్చే జనాన్ని చూసుకోవాలి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించుకోవాలి. ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఈ పని వాళ్ళ టెన్షన్స్ కూడా వాళ్ళకి కొత్తగా యాడ్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టాలు అయితే చెప్పడానికి లేదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని చేసుకోవాలి. ఇంత టెన్షన్ తీసుకుంటున్నారు ఒక పని వాళ్ళ గురించి, అది ఎవరికి తెలుస్తుంది ఆ ఇబ్బంది? ఒక వంట మనిషిని పెట్టుకుంటే ప్రాబ్లం, ఆయిల్ ఎక్కువ వేయద్దంటే ఎక్కువ వేస్తుంది, పప్పు తక్కువ వేయమంటే ఎక్కువ వేస్తుంది. ఎన్ని టార్చర్లు పెడుతున్నారు ఏం తెలిసి. ఈయనకి డబ్బులు ఇచ్చి బీపీలు తెచ్చుకుని ఇబ్బంది పడుతున్నారు లేడీస్. అది పరిస్థితి. చూడండి, తీసేద్దామంటే వీడియో తీసేసేస్తాను నేను శుభ్రంగా 1 గంట కల్లా. ఆయన కోసం కాదు, ఇది ఉపయోగపడదు అంటే వీడియో అర్థమైందా? ఎవరి కోసం ఇక్కడ వీడియోలు తీసేసేది లేదు. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడదు. ఈ పనివాళ్ళ గురించి మనం మాట్లాడుకుందంతా తప్పుడు విషయాలు, తప్పుగా మాట్లాడాం. వాళ్ళు చాలా సాత్వికులని మీరు చెప్పండి. 10 నిమిషాలు నేను వీడియో తీసేస్తాను. వచ్చేసేయండి అందరు కామెంట్ బాక్స్లోకి, ఓకేనా?